మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో తొలి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నగర సంకీర్తనతో వేడుకలు ప్రారంభం కాగా స్థానిక లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించింది. తొలి ఏకాదశితో హిందూ పండుగలు శుభారంభం జరుగుతుందని, ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పండితులు తెలిపారు. స్వామి అమ్మవార్లకు అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ముందుగా అందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఎంతో విశేషమైనది ఏకాదశి అయితే దానిలో తొలి ఏకాదశి ఇంకా విశిష్టమైనది. ప్రతి నెలకి 2 ఏకాదశులుగా వస్తూ ఉంటాయి. అలాంటి ఏకాదశిలో ఈ రోజుని తొలి ఏకాదశి పర్వదినం అంటారు. ఈ ఏకాదశి రోజున స్వామి శయనాగారంలోకి వెళ్తారు. ఆ వ్యూహ కడలిలో ఉన్నటువంటి పరమాత్మ పాల్కడలిలో ఉండి వ్యూహాలను ఎలా రచించాలి, మనందరినీ ఎలా రక్షణ చెయ్యాలి అని స్వామి ఆలోచన చేస్తూ ఉండేటువంటిదే ఈ తొలి ఏకాదశి పర్వదినం. అలాగే మన పృథులాగిరి పొదిలిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి భక్త సంగ్రమం అందరూ కూడా ప్రతి ఏకాదశికి కూడా నామ సంకీర్తనతో నగరోత్సవం, రామనామాన్ని స్మరణ చేస్తూ మన గ్రామాన్ని, మన పట్టణాలన్నిటినీ మనము రామనామ తారకంగా మనము పాడుతూ ఆ గానాన్ని స్మరణ చేస్తూ అందరితో సామూహికంగా చేస్తే ఆ ఫలితం విశేషంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు.